వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసేసి మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో ఉన్న గాంధారి కిలా ఫారెస్ట్లో అయితే ఉన్నాను. మనం నల్లమర్రి చెట్టు ఊడలను అయితే చూసాం, కానీ తెల్లమర్రి చెట్టు ఊడలు అయితే ఎప్పుడు చూడలేదు నేనైతే. సో తెల్లమర్రి చెట్టు అసలు ఉందా అని చెప్పి అనుమానాలు కూడా ఉన్నాయి. మన ఆనందం గారు వచ్చేసేసి లేదు, తెల్లమర్రి చెట్టు ఊడలు చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవి నేను చెప్తానని చెప్పేసి అన్నారు. ఇదే అండి తెల్లమర్రి చెట్టు. సో ఈ తెల్లమర్రి చెట్టుకు సంబంధించిన ఊడలు ఇవి. అసలు ఏ దానిలకు ఉపయోగపడతాయి? నల్లమర్రి చెట్టు అయితే మనకి మామూలుగా వీర్య వృద్ధికి, అదేవిధంగా అంగస్తంభన సమస్యలు ఉన్నప్పుడు అయితే వాడతారని తెలిసింది. మరి ఇవి దేనికి సరే? సరే అండి, ఈ తెల్లమర్రి చెట్టును చూడండి మీరు ఒకసారి. చెట్టు అంతా తెల్లగా ఉంది. మర్రి చెట్టు అండి. దీని పండ్లను మనము చూర్ణం చేసి పాలల్లో వేసుకొని తాగినట్లయితే వీర్యవృద్ధి కలుగుతుంది. నల్లమర్రి చెట్టు దానికంటే కూడా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ ఉంటుందండి ఇది. అదే ఇది ఎక్కడ చూడలేదు. ఇది అరుదైనటువంటి వృక్షం, ఎక్కడ కనబడదు. మోకాల నొప్పులకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీని యొక్క బెరడు తీసుకొని మనము చూర్ణం చేసి ఆ పెరుగులో లేదా మజ్జిగలో కలుపుకొని తాగినట్లయితే మోకాల నొప్పులు తగ్గిస్తుంది. ఈ చెట్టుతో చేసినటువంటి చూర్ణం మా దగ్గర ఉంది, మీకు కావాలంటే మేము పంపిస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఇది అంగస్తంభన సమస్యలకి చాలా వరకు ఈ ఊడల వేర్లు కొనల్ని మనం నీళ్ళలో పాలల్లో కలుపుకొని తాగితే మంచిది అంటారు కదా, నల్ల చెట్టుది. మరి ఇది ఎట్లా పనిచేస్తుంది? ఇవి కూడా పనిచేస్తాయండి. ఓకే, దాంట్లో ఉన్నకంటే దీంట్లో ఇంకా ఎక్కువ గుణాలు ఉన్నాయి కాబట్టి, ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా విలువైంది. అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళు మామూలుగా ఎన్ని రోజులు ఇది వాడాలంటే? ఈ బెరడు చూర్ణము, ఈ ఎర్రల చూర్ణం కలిపి మనం వాడుకోవచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది. పౌడర్ రూపంలో, ఆ పౌడర్ రూపంలో చేసుకొని పాలలో కలుపుకొని తాగేయాలి. లేకపోతే ఇట్లా కాకపోతే దాని గింజలతో కూడా మనము కాయలతో పండ్లతో కూడా చూర్ణం చేసుకోవచ్చు. అవునండి, ఇప్పుడు ఎవరు తింటలేరు, పక్షులు తింటాయండి, వాటికి ఏ రోగాలు లేవు. ఇంకా దీనివల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయండి? దీని బెరడు చూర్ణం చేసి పాలల్లో కలుపుకొని తాగినట్లయితే స్త్రీలకు వచ్చోజాలు జారిపోతాయి కదా, అవి మళ్ళీ తిరిగి యథాస్థితికి వస్తాయండి. ఆ విధంగా కూడా మనం వాడుకోవచ్చు ఈ చెట్టు బెరడుతో చేసినటువంటి చూర్ణం. ఆ చూర్ణం తాగాలంటే లేపనంలాగా పట్టించుకోవాలి? లేపనంలాగా పట్టించుకోవచ్చు, తాగవచ్చు. ఏ విధంగానైనా ఫలితం ఒకటే. ఓకే ఓకే. అసలు ఏంటి సార్ ఇప్పుడు ఈ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయంటారు? అసలు ఈ అంగస్తంభన సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆహార విధానాలు, మనం తినేటువంటి తిండి, రసాయనాలను ఎక్కువగా పంటల మీద పిచికారి చేస్తున్నారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రభావము ఆ కూరగాయలు ఆ పంటల మీద ఉంటుంది. అవి తినడం ద్వారా మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆ పురుగులకే వస్తుందని మనం అనుకుంటాం, కానీ మనకు కూడా ప్రభావం కొంత పడుతుంది. అవును, శుక్ర కణాలు తగ్గిపోతున్నాయి కదా. అలాంటి పరిస్థితుల్లో మరి దీని పండ్లతో చేసినటువంటి చూర్ణాన్ని కనుక మనం తాగినట్లయితే శుక్ర కణాలు వృద్ధి చెందుతాయి. ఓకే ఓకే. అది ఎన్ని రోజులు తీసుకోవాలంటారు? ఒక నెల రోజులు వాడాలండి. ఇంకా కావాలనుకుంటే దొరికినట్లయితే ఎక్కువగా తీసుకెళ్ళి ఇంకో నెల ఒక 3 నెలలు మనము పాలలో కలుపుకొని ఆ పండ్లతో చేసిన చూర్ణాన్ని వాడినట్లయితే మనకు వీర్యవృద్ధి కలుగుతుంది. అంటే అసలు మళ్ళీ సమస్య రాకుండా ఉంటుంది. ఓకే, చూడండి, ఈ చెట్టు బెరడుతో మనము లేహం కూడా చేసుకోవచ్చండి. మరి ఆ లేహం చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన చర్మ వ్యాధులు తగ్గించేటువంటి శక్తి కూడా ఈ చెట్టులో దాచబడింది. మంచి ఔషధ గుణాలతో నింపబడింది ఈ చెట్టు. మరి ఈ చెట్టు అంతా ఔషధ గుణాలతో నింపబడిందండి తెల్లమర్రి చెట్టు. దీని ఉపయోగాలు మనము తింటేనే తెలుస్తుందండి, తినకుండా తెలియదు, వాడి చూస్తేనే తెలుస్తుంది. దీంతో పౌడర్ కానీ మరి కషాయం కానీ ఏ విధంగానైనా మనం దీన్ని వాడుకున్నట్లయితే మనకు మంచి గుణం కనబడుతుంది. దీని నుండి మన శరీరంలో యాక్టివ్నెస్ కనబడుతుంది. ఈ మర్రి చెట్టు మెయిన్ అంటే బాగా నీడ ఉంటది అని చెప్పేసి వింటా ఉన్నాం. అంటే దీని ఆకులు కొంచెం పతలాగా ఉంటాయండి. మర్రి ఆకులు ఏమో చాలా పెద్దగా ఉంటాయి. అవును, ఇది అసలు మరి అంటే ఊడలు అయితే మనకు కనపడతా ఉన్నాయి, కానీ ఇట్లా ఇది ఒక అరుదైన వృక్షం కదండి. ఇప్పుడు మనకు మర్రి ఊడలు, నల్ల మర్రి ఊడలు చూసాం అనుకోండి, చాలా బ్రాంచెస్ లాగా ఇట్లా కిందికి ఉంటది. ఇది మాత్రం కొంచెం తక్కువగానే కనపడతా ఉంది. ప్లస్ అది చాలా ప్లేస్ కూడా ఆక్యుపై చేస్తుంది. ఇది ఎక్కడైనా బండల్లో ఉంటుంది, గుట్టల్లో ఉంటుంది కాబట్టి నీటి శాతం తక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. అందుకు ఇది కొంచెం చిన్నగానే ఉంటుంది దీని వేర్లు కానీ చెట్టు కానీ. మొత్తం మీద టెన్షన్ లైఫ్ సార్ అందరివి కూడా. ఇప్పుడు వాడికంటే మనం ఎక్కువ సంపాదించాలి, వాడికంటే ముందు మనం ఉండాలని ఆ పోటీలో ఉండడం వల్ల, టెన్షన్లు ఒత్తిళ్ళ వల్ల కూడా ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతా ఉంది జనాలు. అవునండి, అలాంటి దానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ చెట్టు నుండి వచ్చినటువంటి పండ్లను మనము ఎండించి చూర్ణం చేసి పాలల్లో కలుపుకొని తాగినట్లయితే చక్కగా పనిచేస్తుందండి. నేను చాలా మందికి ఇచ్చాను, గుడ్ రిజల్ట్ ఉంది.
ఓకే. మీకు ఎవరికైనా కావాలంటే నా దగ్గర ఉంది ఇది. ఈ గాంధారి కిలాకి సంబంధించి ఇంకా మనకి పక్కనే ఏంటంటే ఈడ మన ఆనందం గారి గురించి చెప్పాలంటే నిలవన్న చోటనే ఒక 10 మొక్కల్ని అవలీలగా చెప్పేసేసి దేనిలోకి పనిచేస్తాయని చెప్పే వ్యక్తి ఆయన. సో అవునండి, ఏవేవి మొక్కలు ఇక్కడే ఉన్నాయండి? పక్కనే ఉంది, మీరు చూడవచ్చు. ఆ ముండ్లతోనే కనబడుతుంది అవును, బూరుగ చెట్టు అండి. ఆహా. దాని వేర్లు గనుక మనము తవ్వి తీసుకొని పూలు పూయనటువంటి చెట్టువి కావాలి. అవును. మరి కన్య అయినటువంటి చెట్టు ఆ లేత ఏర్లు తీసుకొని చూర్ణం చేసి పాలలో కలుపుకొని తాగినట్లయితే శుక్రబుద్ధి కలుగుతుంది, అది కూడా శుక్రకణాలు పెరుగుతాయి. ఓకే. ఓకే. ఇప్పుడు అంగస్తంభన సమస్య ఉండి మామూలుగా త్వరగా శీఘ్రస్ఖలనం అవుతా ఉంది, ఎక్కువసేపు చేయలేమని బాధపడుతూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఏంటి సార్? అలాంటి వారికి ఆ చెట్టు యొక్క ఈ వేర్లతో చేసినటువంటి ఆ చూర్ణంలో ఇంకా వేరే వేరే అనమూలికలను కలిపి తయారు చేసామండి మేము మందు. ఓకే. అది మా దగ్గర ఉంది, ఓకే. మీకు కావాలంటే మేము పంపిస్తాం. మ్మ్. మా అడ్రస్ ఆనందం, నా పేరు, మా ఫోన్ నెంబర్ 9849426524. మీకు కావాలంటే మంచిర్యాల బొక్కలగుట్ట ప్రాంతానికి గ్రామానికి రండి, అక్కడ మీకు ఈ మందు దొరుకుతుంది. మామూలుగా కావాలంటే కొరియర్ చేస్తారా? కొరియర్ చేస్తామండి. ఓకే. మీకు కావాలంటే దీంతో చేసినటువంటి ఔషధాన్ని మీకు పంపిస్తాం. ఎంతవరకు నమ్మదు సార్ ఇట్లాంటి అనువంశిక వైద్యం? వాడితేనే తెలుస్తుందండి. రెండింటికి అంటే difference ఏంటి? బాయిలర్ కోడికును నాటుకోడికి ఏ విధంగా తేడా ఉన్నదో ఓకే. మరి నాటు వైద్యం అంటే నాటుకోడి లాంటిదండి. ఓకే, మంచి పని చేస్తుంది. ఓ తప్పక పనిచేస్తాయి. మీకు కావాలంటే వాడి చూడండి, రండి, ఫోన్ చేయండి. ఓకే. ఓకే అండి. మీకు ఏ మెడిసిన్ కావాలో ఫోన్ చేయండి. క్యాన్సర్ కావాలన్నా, థైరాయిడ్ కావాలన్నా, డయాబెటీస్ కావాలన్నా, మోకాల నొప్పులకు కావాలన్నా, ఏదైనా జ్వరాలకు కావాలన్నా, మీకు ఎట్లాంటి జబ్బున్నా నా దగ్గరికి రండి, నేను మెడిసిన్ ఇస్తా. చూడండి మీ ఆరోగ్యం ఎట్లుంటుందో అప్పుడు తెలుస్తుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, మంచిది.